కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా వండాలో చూపిస్తాను. మటన్ ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక సోది ఏం లేకుండా వేగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. బిర్యానీ ఆకు, పోపు దినుసులు అయితే వేస్తున్నా. ఆనియన్స్ వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాం. బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాము. పచ్చివాసన వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. వేసుకున్నాం. వేస్తున్నాను చూడండి. ఇలా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకున్నాం. వాటర్ అనేది ఎగిరిపోయేదాకా వేసుకున్నాం. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. వాటర్ అన్నీ ఎగిరేదాకా మూత పెట్టుకుందాం. ఓపెన్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు టమాటా మూత పెట్టుకుందాం. ఓపెన్ చేసుకుందాం. వాటర్ అన్నీ అయితే ఎలా ఎగిరిపోతున్నాయో చూడండి. ఇట్లా వాటర్ అన్నీ అయితే ఎగిరిపోయినాయి. కారం 1 స్పూన్ అయితే వేస్తున్నాం. ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి. నేను తీసుకున్న మటన్ అయితే 1/2 కేజీ అండి. మీరు ఎక్కువ మటన్ అయితే ఇంకెక్కువ వేసి ఇలా కలుపుకొని అంత మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఓపెన్ చేసుకొని చూడండి. ఇలా అయిపోయింది. ముక్క ఉడికేనాము వాటర్ పోస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇలా పోసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాం. నేనైతే మసాలా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. నేను ఎప్పుడైనా కర్రీలో ఇలా నూరే వేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్పై గంట సింబల్ని క్లిక్ చేయండి. లాస్ట్లో పుదీనా వేసుకుందామండి. ఈ కర్రీ అయితే ఇలా అయింది. ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాం. స్పూన్ అయితే వేసుకున్నాము. వేసుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తిమీర అయితే వేసుకుందాం. చూసారుగా కర్రీ అయితే ఇలా అయింది. గ్రేవీగా చాలా బాగుంటుందండి. టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను ఎప్పటికీ ఇలా చేస్తాను కాబట్టి చెప్తున్నానండి. చాలా బాగుంటుందండి.
కర్రీ అయితే అయిపోయిందండి. నా కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ నా కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఇంతే అండి కర్రీ. చాలా బాగుంటుందండి. ఓకే అండి, అంతే అండి. బాయ్. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఓకే అండి, బాయ్.